శ్రీ గురుభ్యో నమః. హిమాలయన్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం సందర్భంగా మనందరం కార్తీక పురాణం యొక్క శ్రవణాన్ని విందాము. మొదటి రోజు పారాయణము. సౌనకాదులకు సూతుడు కార్తీక పురాణమును చెప్పుట. పూర్వము నైమిసారణ్యమునకు సూత మహర్షి రాగా ఆయనను సౌనకాది మునులు సత్కరించి సంతుష్టుని చేసి కైవల్యదాయకము అయిన కార్తీక మాస మహత్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూతర్షి, సౌనకాదులారా, మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణములలోని స్కాంద పద్మపురాణములు రెండింటా కూడా వక్కాణించి ఉన్నారు. ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణంలోనూ, హేలా విలాస బాలామణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మపురాణములోనూ ఈ కార్తీక మహత్యము సవిస్తారముగా చెప్పబడినది. మన అదృష్టం వలన నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభము కావున ప్రతిరోజు నిత్య పారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసుకొందాము. ముందుగా స్కాంద పురాణములోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను, వినండి అంటూ చెప్పసాగారు. జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మములను అడుగుట. పూర్వం ఒకసారి సిద్ధాశ్రమములో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యార్థి అయిన వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు. జనకునిచే యుక్త మర్యాదలు అందుకొని తాను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి, హే బ్రహ్మర్షి, మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను. కానీ సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరంలోని సర్వమాసముల కంటే కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైందని, తద్వాచరణము సమస్త ధర్మాల కన్నా శ్రేష్టతరమైనదని చెబుతూ ఉంటారు కదా. ఆ నెలకు అంతటి ప్రాముఖ్యం ఎలా కలిగింది? ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మమే విధంగా అయింది అని అడుగగా, మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు జ్ఞానహాసనమును చేస్తూ ఇలా ప్రవచించాడు. జనక మహారాజా, పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని సత్వశుద్ధి కలుగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది, వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణిచివేసేది అయిన కార్తీక మహత్యమును వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీవడిగిన సంగతులను చెబుతాను, విను. ఓ విదేహ, కార్తీక మాసములో సూర్యుడు తులా సంక్రమములో ఉండగా సహృదయతతో ఆచరించే స్నాన, దాన, జప, పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా గాని శుద్ధ పాడ్యము నుంచి గాని ప్రారంభించాలి. ముందుగా సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే. ఓ దామోదర, నా ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి చేయుము అని నమస్కారపూర్వకముగా సంకల్పించుకొని కార్తీక స్నానం ఆచరించాలి. కార్తీక మందలి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కాదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాల యందున చేరుతుంది. వాపి, కూప, తటాకాది సమస్త సజ్జలాశయాలలో కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు. బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసంలో నదికి వెళ్ళి హరి ధ్యానాయుతుడై కాళ్ళు చేతులు కడుక్కొని
ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తముగా భైరవాజ్ఞను తీసుకొని మొలలోతు నీటిలో నిలబడి స్నానము చేయాలి. పిదప దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలను వదలాలి. అనంతరం అఘమర్షణ మంత్రజపంతో బొటనివేలు కొనతో నీటిని కెలికి 3 దోసిళ్ల నీళ్లను గట్టుమీకు చిమ్మి తీరము చేరాలి. చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి. దీనినే యక్షతర్పణము అంటారు. అనంతరం ఒళ్ళు తుడుచుకొని పొడివి, మడివి, తెల్లనైన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి. గోపీ చందనంతో 12 ఊర్ధ్వపుండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రీ జపాలను ఆచరించాలి. ఆ తరువాత ఔపాసనము చేసి బ్రహ్మయజ్ఞమాచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖచక్రధారి అయిన విష్ణువును సాలగ్రామమందుంచి సభక్తిగా షోడశోపచారాలతోనూ పూజించాలి. అటు పిమ్మట కార్తీక పురాణ పఠనమును గాని శ్రవణమును గాని ఆచరించిన వాడై స్వగృహానికి చేరి దేవతార్చన, వైశ్య దేవాదులను చేసి భోజనమును చేసి ఆచమించి పునః పురాణ కాలక్షేపమును చేయాలి. సాయంకాలము కాగానే ఇతర వ్యాపారాలన్నిటినీ విరమించుకొని శివాలయంలో గాని విష్ణువాలయంలో గాని యథాశక్తి దీపాలను పెట్టి అక్కడి స్వామిని ఆరాధించి భక్ష్యభోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కులతో హరిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసం పొడుగునా ఈ వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతారు. ప్రస్తుత పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి. వర్ణాశ్రమ లింగ వయో భేదరహితముగా ఈ వ్రతాన్ని ఎవరాచరించినా సరే వాళ్ళు మోక్షార్హులు కావడం నిస్సంశయము. జనకరాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయారహితుడై ఆనందించేవానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి. ద్వితీయాధ్యాయము. వశిష్ఠ ఉవాచ. హే జనక మహారాజా, వినినంత మాత్రము చేతనే మనోవాక్కాయముల ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపజేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుసుమా. అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతము ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించినవాడు 1000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రత విధి 6 రకాలుగా ఉంది. 1 ఉపవాసము, 2 ఏకభుక్తము, 3 నక్తము, 4 అయాచితము, 5 స్నానము, 6 తిలదానము. మొట్టమొదటిగా ఉపవాసము. శక్తిగలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనము ఉపవాసముతో గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరమున తులసి తీర్థము మాత్రమే సేవించాలి. 2 ఏకభుక్తము. సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నమున భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థమో తులసి తీర్థమో మాత్రమే తీసుకోవాలి. 3 నక్తము. పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనమునకు గాని ఉపాహారమును గాని స్వీకరించాలి. అయాచితము. భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము. 5 స్నానము. పై వాటికి వేటికి శక్తి లేని వాళ్ళు
సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికీ చాలు. తిలదానము. మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది. పై 6 పద్ధతులలో దేనిని ఆచరించినా కార్తీక సోమవారం వ్రతం చేసినట్లే అవుతుంది. కానీ తెలుసుండి కూడా ఏ ఒక్కదానిని ఆచరించని వాళ్ళు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని హర్షవాక్యము. ఈ వ్రతాచరణము వలన అనాథలు, స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యమును పొందుతారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరము మాత్రమే భోజనము చేస్తూ ఆ రోజంతా భగవద్ ధ్యానములో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమక చమక సహితంగా శివాభిషేకమును చేయుట ప్రధానమని తెలుసుకోవాలి. ఈ సోమవార వ్రత ఫలితాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను, విను. నిష్ఠురి కథ. పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి నిష్ఠురి అనే కూతురుండేది. పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగాను ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు. దుష్టగుణ భూయిష్టమై గయ్యాళిగాను కాముకురాలుగాను చరించే ఈ నిష్ఠురి అనే ఆమె గుణాల రీత్యా కర్కస అని కూడా పిలుస్తూ ఉండేవారు. బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కసను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనే వానికి ఇచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు. ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారపరుడు, సరసుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావడం వలన కర్కస ఆడినది పాటగా, పాడినది పాటగా కొనసాగుతూ వచ్చింది. పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది. అయినప్పటికీ కూడా మనసుకు నచ్చనిది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పరిత్యజించడం తన వంశానికి పరువు తక్కువనే ఆలోచన వలన మిత్రశర్మ కర్కస పెట్టే కఠిన హింసలన్నిటినీ భరిస్తూనే ఉండేవాడు గాని ఏనాడు ఆమెని శిక్షించలేదు. ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధమును పెట్టుకొని భర్తను, అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకానొక నాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ, నీ మొగుడు బ్రతికి ఉండడం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కర్కస ఆ రాత్రికి రాత్రే నిద్రాముద్రితుడై ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపివేసి ఆ శవాన్ని తానే మోసుకొని పోయి ఒక పాడుబడిన నూతిలోకి విసిరివేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విటుల బలం ఎక్కువ కావడం చేత అత్తమామలు ఆమెనేమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు. అంతటితో మరింత స్వతంత్రించిన కర్కస కన్ను మిన్ను గానని కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కము పెట్టుకొని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపచేసి తన విటులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గడిచింది. దాని బలం తగ్గింది. యవ్వనం తొలగింది. శరీరంలోని రక్తం పలచబడడంతో కర్కస జబ్బుపడింది. అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి. పూలగుత్తి లాంటి మేను పుళ్ళు పడిపోయింది. జిగిబిగి తగ్గిన కర్కస వద్దకు విటుల రాకపోకలు తగ్గిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. అందరికందరూ ఆమెను అసహ్యించుకోసాగారు. తుదకు అక్రమ పతులకే గాని సుతులకు నోచుకోని ఆ నిష్ఠుర తినడానికి తిండి,
ఉండేందుకింత ఇల్లు, వంటి నిండా కప్పుకునేందుకు వస్త్రము కూడా కరువైనదై సుఖ వ్రణాలతో నడి వీధి మీద పడి మరణించింది. కర్కశ శవాన్ని కాటికి మోసుకోపోయే దిక్కు కూడా లేకపోయింది. యమదూతలు ఆ జీవిని పాశబద్ధను చేసి నరకానికి తీసుకుని వెళ్ళారు. యముడామెకు దుర్భరమైన శిక్షలను విధించాడు. భర్తృద్రోహికి భయంకర నరకం. భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనము చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలింపజేశాడు. భర్త తలను బద్దలు కొట్టినందుకు ముండ్ల గదలతో ఆమె తల చిట్లేటట్లు మోదించాడు. భర్తను దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు దాని పాదాలను పట్టుకొని కఠిన శిలలపై వేసి బాధించాడు. సీసమును గాని చెవులలో పోయించాడు. కుంభీపాక నరకానికి పంపాడు. ఆమె పాపాలకు గాను ఆమె ముందరు 10 తరాల వారు, తదుపరి 10 తరాల వారు, ఆమెతో కలిసి మొత్తం 21 తరాల వాళ్ళు కుంభీపాకములో కుమిలిపోసాగారు. నరకానుభవం తర్వాత ఆమె 15 సార్లు భూమిపై కుక్కగా జన్మించింది. 15వ పర్యాయమున కళింగ దేశములో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహములో ఉంటూ ఉండేది. సోమవార వ్రతఫలముచే కుక్క కైలాసమందుట. ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడా బ్రాహ్మణుడు పగలు ఉపవాసముండి శివాభిషేకాదులను నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరం నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలులో బలిని విడిచిపెట్టాడు. ఆనాడంత ఆహారము దొరకక పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించింది. బలి భోజనం వలన దానికి పూర్వస్మృతి కలిగి, ఓ విప్రుడా, రక్షింపమని కుయ్యి పెట్టింది. దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాటలాడటాన్ని గమనించి విస్తుపోతూనే, ఏమి తప్పు చేశావు? నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు. అందుకా కుక్క, ఓ బ్రాహ్మణుడా, పూర్వజన్మలో నేనొక విప్రవనితను. కామముతో కండ్లు మూసుకుపోయి జారత్వానికి ఒడిగట్టి భర్త హత్యకు, వర్ణ సంకరానికి కారకురాలనైన పతితను. ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలను అనుభవించి ఈ భూమిపై ఇప్పటికీ 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి. అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మలెందుకు గుర్తొచ్చాయో అర్థం కావడం లేదు. దయచేసి విశదపరచమని కోరినది. బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞానదృష్టి చేత తెలుసుకొని, సునకమా, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోషవేళ వరకు పస్తుపడి ఉండి నాచే విడువబడిన బలిభిక్షణమును చేయుట వలననే నీకీ పూర్వజన్మ జ్ఞానము కలిగిందని చెప్పాడు. ఆపై నా జాగిలము, కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షమెలా సిద్ధించునో ఆనతినీయమని కోరిన మీదట దయాళువైన ఆ భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకు ధారపోయగా, ఆ క్షణమే ఆ కుక్క తన సునక దేహాన్ని పరిత్యజించి దివ్య స్త్రీ శరీరిణై, ప్రకాశ మనహార వస్త్ర విభూషితై, పితృదేవతా సమన్వితై కైలాసమునకు చేరినది. కాబట్టి ఓ జనక మహారాజా, నిస్సంశయ నిశ్రేయసదాయైన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపారు. ద్వితీయోధ్యాయః సమాప్తః. మొదటి రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ.